హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలనైతే కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మీకు పరిచయం చేయబోతుంది గుత్తి దొండకాయ కర్రీ. గుత్తి దొండకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు వీడియోలోకైతే వెళ్ళిపోదాం. నేనైతే అండి గుత్తి దొండకాయలు ముందుగానే గుత్తి వంకాయ టైప్‌లో దొండకాయలనైతే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి. పొయ్యి మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ముందుగా సిద్ధం చేసుకున్న దొండకాయ ములైతే నూనెలో వేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై బాగా వేగితేనే బాగుంటుందండి. పచ్చివాసన ఉండదు దొండకాయకి. ఇప్పుడు మనం ఉల్లిపాయ, టమాటా అనేది పెద్ద సైజులో ముక్కలు కోసుకొని మిక్సీ అయితే పెట్టుకొని సిద్ధం చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. పక్కన ఇంకా స్టవ్ మీద చిన్న బాండీ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో పచ్చిమిరపకాయలు వేసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకోవాలండి. నూనెలో అయితే ఈ మిశ్రమం బాగా మగ్గాలండి. బాగా మగ్గితేనే బాగుంటుంది. పచ్చివాసన అనేది రాకూడదు. ఉల్లిపాయ, టమాటా పచ్చివాసన పోతే చాలా బాగుంటుందండి. నేను దీంట్లో చింతపండు పులుపు కూడా వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే దీన్ని మీరు స్కిప్ చేయొచ్చు. నేనైతే ఈ కర్రీకి ఇంకా రుచిని తీసుకొస్తుందని నేను పులుపునైతే యాడ్ చేశాను. ఈ పులుపు కూడా ఈ మిశ్రమంతో బాగా మరిగితే బాగుంటుంది. చూసారా బబుల్స్గా ఎలా వస్తుందో. ఉల్లిపాయ, టమాటా బాగా మరిగాకండి దీంట్లోకి మనమైతే కారం రుచికి సరిపడంత కారం అయితే వేసుకోవాలి. నేను క్వాంటిటీని బట్టి వేసుకుంటున్నాను. మీరు చేసే దానికి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చు. దీంట్లోకి ధనియాల పొడి, కల్లుప్పు, నేను కల్లుప్పే యూజ్ చేస్తానండి. నేను సాల్ట్ కట్ యూజ్ చేయను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలండి. ఈ మిశ్రమం కూడా బాగా దాంట్లో మగ్గితే బాగుంటుంది కదా. ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న దొండకాయలను కూడా దీంట్లోనైతే మనం వేసేసుకోవాలండి. దొండకాయలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ గ్రేవీ అనేది ముక్కలకు పడితే భలే ఉంటుందండి దొండకాయ అయితే మాత్రం. దీనిపైన మనం చికెన్ మసాలా, గరం మసాలా పైన జల్లుకోవాలండి. ఇవన్నీ కలిపి దొండకాయకి అయితే పడితే ఈ గ్రేవీ ఇలా అన్నీ కలిపి దొండకాయకి పడితే అండి గుత్తి దొండకాయ కర్రీ చాలా చాలా బాగుంటుంది. కూర అయితే దగ్గరికి అవ్వాలండి. దగ్గరికి అయితే బాగుంటుంది. చూసారా నేను చూపించిన విధంగా అయితే ఉండాలి. గుత్తి దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను గార్నిష్ కోసం అయితే కరివేపాకు యూజ్ చేస్తున్నాను. ఎంత రుచికరమైన గుత్తి దొండకాయ అయితే రెడీ. ఇంకెందుకు ఆలస్యం చేసేసుకోండి.